అవినీతి అభియోగాలు ఎదుర్కొంటున్న జగదీశ్వర్ రెడ్డికి చెందిన బ్యాంకు లాకర్లు తెరిస్తే కళ్లు జిగేలమంటున్నాయి. ఖరీదైన వజ్రాభరణాలు ఒకదాన్ని మించి మరొకటి అన్నట్లుగా దర్శనమివ్వడంతో అవినీతి నిరోధక అధికారులే కంగుతింటున్నారు. అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ ఆర్పి ఠాకూర్ ఆదేశాలు హైదరాబాద్లోని 2 లాకర్లను డీఎస్పీ రమాదేవి పర్యవేక్షణలోని ప్రత్యేక బృందం తెరిచింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రాష్ట్ర విద్యా సంక్షేమ మౌలిక వస్తుల అభివృద్ధి సంస్థ చీఫ్ ఇంజనీర్ జగదీశ్వర్ రెడ్డిని అనిసా అధికారులు అరెస్ట్ చేశారు. సోమవారం జగదీశ్వర్ రెడ్డి బంధువుల ఇళ్లలో ఏకకాలంలో 9 చోట్ల సోదాలు చేసిన అనిసా అధికారులు 100 కోట్లకు పైగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు నిర్ధారణకొచ్చారు. ఇవాళ హైదరాబాద్ బాగంబరపేటలోని ఆంధ్రా బ్యాంకులో ఆయనకు సంబంధించిన 2 లాకర్లు తెరిచారు. ఈ లాకర్లలో 32 లక్షల నగదుతో పాటు సుమారు 2 కిలోలకు పైగా బంగారు నగలు గుర్తించారు. విలువైన వజ్రాలు పొదిగిన ఆభరణాలు కళ్లు జిగేలమనిపించాయి. జగదీశ్వర్ రెడ్డికి సంబంధించి మరో 2 లాకర్లు తెరవాల్సి ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ లాకర్లలో ఇంకెలాంటి ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులు వెలుగులోకి వస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.